అందరికీ నమస్కారం. ఎవరైతే స్త్రీలు రాత్రి తన భర్త పక్కన నిద్రించని వారు ఈ 3 విషయాలు తప్పక తెలుసుకోవాలి. ప్రతి ఒక్క భార్యాభర్తలకి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది. భర్తతో కలిసి నిద్రించని ప్రతి మహిళ ఈ వీడియో తప్పక చూడండి. ఎవరైతే భార్య తన భర్తతో కలిసి రాత్రిపూట నిద్రించదో వారు ఇప్పుడు మనం చెప్పుకునే విషయాలు జాగ్రత్తగా వినండి. లేదంటే జీవితాంతం కూడా పశ్చాత్తాపం పడవలసి వస్తుంది. ఎవరైతే భార్యలు తమ భర్తతో కలిసి వారు నిద్రించే గదిలోకి వెళ్ళరో, అలాగే వారికి దూరంగా ఉంటారో వారందరూ కూడా ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు తప్పకుండా చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కమెంట్ చేయండి. కొంతమంది స్త్రీలు తమ భర్తలను తమ దగ్గరకు రానివ్వరు, తమ దగ్గర నిద్రించనివ్వరు. అటువంటి స్త్రీలు అందరూ కూడా చాలా పశ్చాత్తాపం పడవలసి వస్తుంది. భార్యాభర్తలిద్దరూ కూడా ఒకే చోట నిద్రించాలా అనే విషయాన్ని ఇప్పుడు మనం ఒక కథ ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. అలాగే నిద్రించవలసిన అవసరం ఉందా లేదా అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. ఎవరైతే స్త్రీలు ఉత్తమ భర్తని దూరంగా ఉంచుతున్నారు, తమ దగ్గరకు రానివ్వడం లేదు, భర్త దగ్గరకు వచ్చినప్పుడు అనరాని మాట అనే స్త్రీలు, అపశబ్దాలు మాట్లాడే స్త్రీలు అందరూ, అలాంటి వారందరూ కూడా తప్పకుండా చూడండి. ఎవరైతే స్త్రీలు తమ భర్తను తమ దగ్గరకు రానివ్వరో వారికి మహాపాపం అంటుకుంటుంది. ఉత్తరప్రదేశ్లో శోభాయమాయమైన నగరం ఉంది. అందులో ఒక చిన్న అడవి ఉంది. అడవి మధ్యలో ఒక చిన్న చెరువు కూడా ఉంది. ఆ చెరువు చుట్టూ పచ్చని మొక్కలు ఉన్నాయి. ఆ మొక్కలలో పిట్టలు చేసే శబ్దాలు పూర్తి అడవి అంతా కూడా సందడి చేస్తూ ఉంటాయి. చెరువు పక్కనే ఒక చిన్న ఇల్లు కూడా ఉంది. ఆ ఇంట్లో ఒక రైతు తన భార్యతో నివసిస్తూ ఉన్నాడు. ఆ రైతుకు ఓ కుమార్తె, ఓ కుమారుడు ఉన్నారు. ఆ రైతు భార్య చాలా అందంగా ఉండేది. రైతు కోసం ఎవరైనా పురుషులు ఇంటికి వచ్చినప్పుడు అనుకోకుండా వారి దృష్టి రైతు భార్యపై పడేది. అంటే వారందరూ కూడా ఆమెను మోహిస్తూ ఉండేవారు. ఒకానొక సమయంలో సాయంత్రం అయ్యింది. బాగా అర్ధరాత్రి అయిపోయింది. ఆ సమయంలో ఒక రైతు అడవుల నుంచి వస్తున్నాడు. అప్పుడు అడవిలో ఎవరూ లేరు. ఆ సమయంలో ఆ రైతు అసలు అడవిలో ఎందుకు తిరుగుతున్నాడు? అలాగే అతని ముఖంలో ఎటువంటి భయం కూడా లేదు. ఇంకా తన చిరునవ్వుతో ఉన్నాడు. ఎటువంటి భయం లేకుండా వెళ్తున్నాడు. తను అలా వెళుతూ ఉండగా అక్కడ ఒక చిన్న గుడిసె కనిపించింది. తను ఆ గుడిసె దగ్గరకు వెళ్ళేసరికి ఆ గుడిసె బయట ఒక అందమైన స్త్రీ ఉంది. ఆ స్త్రీని చూడగానే ఆయనలో ఒక చిన్న చిరునవ్వు నవ్వి, అలాగే ఆ స్త్రీ రైతును చూడగానే ఆమె కూడా చిన్నగా నవ్వింది. మీరు రావడానికి ఎందుకింత ఆలస్యమయ్యింది? నేను మీకోసమే చాలాసేపటి నుంచి ఎదురు చూస్తూ ఉన్నాను అంది. నేను ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోతాము అనుకుంటున్నాను. ఇంతలో నాకు ఏదో ఒక శబ్దం వినిపించడంతో ఇక్కడ నుంచి చూస్తూ ఉన్నాను. చూసేసరికి వచ్చాను. నేను మిమ్మల్ని చూసి నేను ఆగాను అని చెప్పింది. అప్పుడు రైతు అంటున్నాడు, ఈరోజు నా భార్యకు నిద్ర రాలేదు. నేను ఆమెని నిద్రపోమ్మని చెప్పాను, కానీ ఆమె నిద్ర రావడం లేదు అని చెప్పింది. నేను ఆమె ఏదో విధంగా నిద్రపుచ్చే వస్తున్నాను. ఏదో విధంగా ఇంట్లో నుంచి బయలుదేరి నీ దగ్గరికి వచ్చాను. అందువలన ఈరోజు నాకు రావటానికి ఆలస్యమైనది అని చెప్పాడు. అలాగే ఆ స్త్రీ చెబుతుంది, స్వామి, ఈరోజు నాకు కూడా రావటానికి ఆలస్యమైంది, కానీ నేను అనుకుంటున్నాను మీరు వచ్చేసి ఉంటారు అని. కానీ నేను ఇక్కడికి వచ్చి చూసేసరికి మీరు అప్పటికీ ఇంకా రాలేదు. నేను ఆలోచిస్తూ ఉన్నాను, ఒకవేళ మీరు వచ్చి వెళ్ళిపోయారేమో అని. కాసేపు ఎదురు చూస్తూ ఏదో ఒకటి తెలుస్తుంది అని నేను ఇక్కడే నుంచుని ఎదురు చూస్తూ ఉన్నాను. అలా చూస్తూనే గంట సమయం గడిచిపోయింది. నేను వెళ్ళిపోతాం అనుకునే లోపు మీరు వచ్చారు. ఇంతలో ఆ రైతు ఇలా అంటున్నాడు,
ఇక మనము ఆ గుడిసెలోనికి వెళ్తాము అని అంటాడు. ఎందుకంటే తెల్లవారిపోయేలా ఉంది. ఈలోపే మనం మన ఇళ్ళకు వెళ్ళిపోవాలి అని చెప్పేసరికి ఆ స్త్రీ అంటుంది, నా భర్త కూడా తొందరగానే నిద్రలేస్తాడు అని చెప్పింది. నేను ఒకసారి నా భర్తకు పట్టుపడ్డాను. అప్పుడు నేను చోళాలయానికి వెళ్ళానని చెప్పినప్పుడు నా భర్త ఏమీ అనలేదు. ఇద్దరూ కూడా గుడిసెలోనికి వెళ్ళి కాసేపు ఆనందంగా గడిపారు. ఈ విధంగా ఆ రైతు తన భార్యను మోసం చేసి అక్కడికి వచ్చాడు. అలాగే ఆ స్త్రీ కూడా తన భర్తను మోసం చేసి అక్కడికి వచ్చింది. ఎవరైతే స్త్రీలు తమ భర్తను మోసం చేస్తారో అసలు వారి జీవితంలో ఏం జరుగుతుంది? ఎవరైతే పురుషుడు తన భార్యను మోసం చేస్తారో వారి జీవితంలో ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. ఒకానొక సమయంలో ప్రశాంతమైన వాతావరణంలో పరమేశ్వరుడు ధ్యానములో కూర్చుని ఉన్నాడు. అప్పుడు గరుడ అంతరిక్షంలోకి వెళుతూ వెళుతూ నారాయణ నారాయణ అంటూ కైలాస పర్వతం మీదకు వచ్చాడు. ఆ కైలాస పర్వతం మీదకు వచ్చి పరమేశ్వరుడికి నమస్కరించి గరుడ పరమేశ్వరుడితో చెబుతున్నాడు, ఈరోజు నేను పృథ్వీలోకంలో భ్రమణం చేస్తూ ఉన్నాను. అప్పుడు నేను ఒకటి చూశాను. ఒక భార్య తన భర్త నిద్రపోయిన తర్వాత అడవి వైపుకు వెళ్ళి అక్కడ ఒక గుడిసె దగ్గరికి వెళ్ళి ఒక పరాయి పురుషుడు కోసం ఎదురు చూస్తూ ఉంది. ఒక పురుషుడు తన భార్యను తన పిల్లల్ని మోసం చేసి అర్ధరాత్రి అడవిలో ఒక గుడిసె దగ్గరికి వచ్చాడు. వాళ్ళిద్దరూ కూడా అక్కడ శారీరక సంబంధాన్ని పెట్టుకున్నారు. ఆమె తన భర్తను మోసం చేస్తుంది. అలాగే పురుషుడు తన భార్య పిల్లల్ని మోసం చేస్తున్నాడు. ఇదంతా చూసిన నా మనసులోనికి కొన్ని ప్రశ్నలు మొదలయ్యాయి. ఆ ప్రశ్నలకు సమాధానం నాకు లభించడం లేదు స్వామి అన్నాడు. నేను ఎంత వెతికినా కూడా నాకు ఆ ప్రశ్నలకు సమాధానం లభించడం లేదు. ఇంతలో పరమేశ్వరుడు అంటున్నాడు, గరుడదేవా, ఎందుకంత చింతిస్తున్నావు? నీ మనసులో ఏదైనా ప్రశ్నలు ఉన్నాయో అవి నాకు చెప్పు. నువ్వు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పటానికి నేను సిద్ధంగా ఉన్నాను అని పరమేశ్వరుడు గరుడా, నీకు తెలుసు కలియుగం నడుస్తుంది. కలియుగంలో ఇవన్నీ అంత గొప్ప విషయాలు ఏమీ కాదు. అయినా నీ మనసులో ప్రశ్నలు ఏమిటో అడుగు. నేను నీ మనసులో ఉన్న ప్రశ్నలు అన్నింటికీ కూడా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసరికి గరుడ అడుగుతున్నాడు, నా మొదటి ప్రశ్న, ఎటువంటి స్త్రీలు తమ భర్తకు తమ దగ్గరకు రానివ్వరు? వారి భర్తను వారి దగ్గర నిద్రించకపోవటం వలన వారికి ఎటువంటి పాపం తగులుతుంది? నాకు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పమని అడిగేసరికి ఆ పరమేశ్వరుడు అంటున్నాడు, గరుడా, నువ్వు మీ రెండో ప్రశ్న కూడా అడుగు. నేను నువ్వు అడిగిన ఆ రెండు ప్రశ్నలకు కూడా ఒకేసారి సమాధానాన్ని చెబుతాను అని పరమేశ్వరుడు అంటాడు. అప్పుడు గరుడ అంటున్నాడు, ఎటువంటి స్త్రీలు వారి జీవితంలో ఈ 3 తప్పులు చేస్తారో ఆ 3 తప్పులు చేసిన స్త్రీలు పశ్చాత్తాప పడవలసి వస్తుందా? ఎటువంటి స్త్రీలు ఈ 3 తప్పులు చేయటం వలన వారు జీవితాంతం ఏడుస్తారు అని గరుడ అడుగుతాడు. నా ప్రశ్నలకు ఇదే, వీటికి మీరు దయచేసి సమాధానం చెప్పమని అడిగాడు గరుడ. అప్పుడు పరమేశ్వరుడు అంటున్నాడు, ఈరోజు నువ్వు మానవజాతి కళ్యాణం కోసం చాలా మంచి ప్రశ్నలను అడిగావు అని పరమేశ్వరుడు అన్నాడు. గరుడా, ఇప్పటి కాలంలో నీకు తెలుసు, స్త్రీలు ఉత్తమ భర్తలను వదిలేసి పురుషుల వైపు ఆకర్షితులు అవుతున్నారు. అలాగే ఆ స్త్రీ భర్తను కూడా వదిలి తమ భార్యను వదిలేసి పరాయి స్త్రీలకి ఆకర్షితులు అవుతున్నారు. ఇది కలియుగం. ఇది అంత గొప్ప విషయమైతే ఏమీ కాదు. గరుడా, నువ్వు అడిగిన ప్రశ్నలకు ఈరోజు నీకు ఓ కథ ద్వారా చెబుతాను విను అన్నాడు పరమేశ్వరుడు. ఎవరైతే స్త్రీలు ఉత్తమ భర్తను తమ దగ్గరకు రానివ్వరో వారికి ఎటువంటి పాపం తగులుతుందో చెబుతాను. అప్పుడు గరుడ అంటున్నాడు, ప్రభు, నాకు ఆ కథను వినిపించండి. ఆ కథను వినాలి. అది నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను అని చెప్పేసరికి పరమేశ్వరుడు ఆ కథను చెప్పడం ప్రారంభించాడు. ఒక నగరంలో ఒక సాధారణమైన జీవితాన్ని జీవించే ఒక వ్యాపారి నివసిస్తూ ఉన్నాడు. తనకి ఒక పుత్రుడు, అతని పేరు విక్రమాదిత్యుడు. ఆ వ్యాపారి చాలా ధనవంతుడు.
తన దగ్గర చాలా ధనం ఉంది. ఎందుకంటే ఆ వ్యాపారస్తుడు చాలా కష్టపడి వ్యాపారం చేస్తూ ఉండేవాడు. అందువలన తను చాలా ధనాన్ని సంపాదించాడు. ఆ వ్యాపారి రైతు దగ్గర ధాన్యాన్ని తక్కువ రేటుకు కొని పెద్ద పెద్ద వ్యాపారస్తులకు ఎక్కువ రేటుకి ఆ ధాన్యాన్ని అమ్ముతూ ఉండేవాడు. ఆ వ్యాపారస్తుడు భార్య చాలా అందంగా ఉండేది. తన వ్యాపారంలో ఎంత ధనాన్ని సంపాదించినా కూడా తీసుకుని వచ్చి తన భార్యకి ఇస్తూ ఉండేవాడు. తన పుత్రుడిని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉండేవాడు. కానీ ఆ వ్యాపారస్తుడు తన పుత్రుడికి చాలా స్వతంత్రాన్ని ఇచ్చాడు. తను ఏమి కోరుకుంటే అది చేశాడు. ఆ వ్యాపారస్తుడు తన పిల్లవాడి కోసం ఎంతో స్వేచ్ఛనిచ్చాడు. అతడు చెడు సవాసాలలోకి వెళ్ళిపోయాడు. పెద్ద చెబుతూ ఉంటారు కదా, అత్యధికమైన స్వేచ్ఛను ఇచ్చినట్లయితే మనుషులు తప్పుదారి పడతారు అని. ఆ వ్యాపారి పుత్రుడు విషయంలో కూడా ఇదే జరిగింది. ఆ వ్యాపారి చెడు కొడుకు విక్రమాదిత్యుడు జూదం ఆడుతున్నాడు. తన తండ్రి సంపాదించిన ధనాన్ని కూడా ఆ జూదంలో పోగొట్టుకున్నాడు. తల్లితో అబద్ధాలు చెప్పి డబ్బులకు తీసుకుని వెళుతూ ఉన్నాడు. అంత చిన్న వయసులోనే ఇతను కామవాంఛలకు తీర్చుకోవడం కోసం వేష దగ్గరకు వెళ్ళేవాడు. ఒకసారి ఆ వ్యాపారస్తులకి ఎవరో కబురు పంపించారు. మీ పితృడు వేష దగ్గరకు వెళుతున్నాడని, మద్యం సేవిస్తున్నాడని, జూదం ఆడుతున్నాడు అని చెప్పాడు. అప్పుడు ఆ వ్యాపారస్తుడు అనుకున్నాడు, తన పిల్లవాడు చాలా చెడు మార్గంలోకి వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి అని. ఆ వ్యాపారస్తుడు అనుకున్నాడు, నేను వెంటనే నా కుమారునికి వివాహం చేశానంటే తన భార్య ఇంటికి వస్తుంది. అప్పుడు ఈ వ్యసనాలు అన్నీ మర్చిపోయి ఇప్పుడు వేస దగ్గరికి వెళుతున్నాడు. అదే తన భార్య వచ్చింది అంటే తను ఇంక ఎక్కడికి వెళ్ళడు అని ఆలోచించి ఆ తండ్రి నగరంలోని ఒక పెద్ద వ్యాపారస్తుడు కుమార్తెను చూసి తన కుమారుడికిచ్చి వివాహం చేపించాడు. విక్రమాదిత్యుడు భార్య పేరు మోహిని. తను చాలా అందంగా ఉండడంతో పాటు చాలా గుణవంతురాలు. ఎన్నో మంచి లక్షణాలు ఉన్న స్త్రీ. విక్రమాదిత్యుని వివాహం జరిగిన తర్వాత విక్రమార్కుడు ఇంట్లోనే ఉండేవాడు. తన భార్య అంత అందంగా ఉండేది అంటే తన భార్యను వదిలి ఆ విక్రమార్కు ఎక్కడికి వెళ్ళేవాడు కాదు. తను అలవాటు చేసుకున్న చెడ్డు పనులన్నీ మర్చిపోయి కొన్ని రోజుల తర్వాత విక్రమార్కుని తల్లిదండ్రులు వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయారు. వారు బాగా ముసలివారు అయిపోయారు. ఒకరోజు వాళ్ళిద్దరూ మరణించారు. విక్రమార్కునికి కామవంచన అయితే చల్లారింది, కానీ తనకి జూదం ఆడే అలవాటు పోలేదు. అలా జూదం ఆడుతూ ఆడుతూ విక్రమార్కుడు తన ఉన్నదాన్ని మొత్తాన్ని పోగొట్టుకున్నాడు. విక్రమార్కుడు దగ్గర సంపాదించే తెలివితేటలు లేవు. తన తండ్రి సంపాదించిన ధనం మొత్తం కూడా పోగొట్టుకున్నాడు. అప్పుడు భార్య అంటుంది, స్వామి, ఈరోజు మనం తినడానికి కూడా ఏమీ లేదు. మీరు ఇక్కడ ఉన్న రాజుగారి దగ్గరికి వెళ్ళి ఏదైనా పని అడగండి. మనమిద్దరం కలిసి కాలమైన ఆధారం కావాలి కదా అంది. తన భార్య అంటుంది, రాజుగారి దగ్గరికి వెళ్ళి ఎవరైనా పని అడిగితే ఆ రాజుగారు ఎవరిని ఏ పని వస్తే ఆ పనికి పెట్టుకునేవాడు. కానీ విక్రమార్కుడు ఏ పని కూడా రాదు. అందువలన రాజుగారు విక్రమార్కునికి ఏ పని ఇవ్వలేదు. ఒక చేతకాని వాడిలాగా లెక్కించి ఏ పని ఇవ్వకుండా బయటకు పంపించి వేశాడు. విక్రమార్కుడి దగ్గర ఎటువంటి పని లేదు. తన లోపల ఎటువంటి సద్గుణాలు లేవు, జ్ఞానము లేదు, తన దగ్గర ధనము లేదు. విక్రమార్కునికి ఒక పుత్రుడు ఒక పుత్రిక కూడా ఉన్నాడు. వారికి కూడా వివాహం సమయం వచ్చింది. ధనం అవసరమైతే విక్రమార్కుడికి చాలామంది అతని దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. ఇప్పుడు తనకి ఇల్లు కడవడం కూడా చాలా కష్టంగా ఉంది. విక్రమార్కుడు తన శరీరంలోని శక్తిని అంతా కూడా వృధాగా పాడు చేశాడు. ఒకరోజు విక్రమార్కుడు కామవాంఛతో తన భార్య దగ్గరకు వెళ్ళాడు. అప్పుడు విక్రమార్కుడు భార్య చెబుతుంది, ఈ ప్రపంచంలో అన్నిటికన్నా పెద్ద సుఖము కేవలం కామవాంఛ మాత్రమే కాదు, అవసరం ఉన్నవారికి సహాయం చేయడంలో కూడా ఆనందంగా ఉంది. ఎవరైతే మనుషులు ఈ కామవాంఛతో పడి గుడ్డివారైపోతున్నారు వారి జీవితమైతే నాశనమైపోతుంది. విక్రమార్కుడు భార్య అంటుంది, స్వామి, ఈరోజు మీలో 3 తప్పులు చెబుతాను. వాటిని మీరు జాగ్రత్తగా వినండి. చాలామంది పురుషులు ఈ 3 తప్పులు చేస్తున్నారు. కొంతమంది తెలియక చేస్తున్నారు, మరికొంత తెలిసి కూడా చేస్తున్నారు.
ఎవరైతే పురుషులు ఈ 3 తప్పులు చేస్తున్నారో వారి జీవితాలు సర్వనాశనం అయిపోతున్నాయి. అన్నిటికన్నా మొదటి తప్పు ఏమిటంటే మీ జీవితాన్ని సర్వనాశనం చేస్తాయి. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఆరోగ్యం పైన ధ్యాస పెట్టకపోవడం. మీరు యవ్వనంలో ఉండగా మానసిక మరియు శారీరక ఆరోగ్యం పైన ధ్యాస పెట్టలేదు. సమయం గడిచే కొలది, వయసు పెరిగే కొలది అనేక రకాలైన అనారోగ్య సమస్యలు వస్తాయి. అందువలన ఆరోగ్యం పైన ధ్యాస పెట్టడం చాలా అవసరం. ఈ విధంగా తమ భార్య విక్రమానికి చెబుతుంది. స్వామి, మీరు జీవిత ప్రారంభాన్ని చెడు మార్గంలో చేశారు. అందువల్లనే ఇప్పుడు మనం ఇన్ని కష్టాలను అనుభవిస్తూ ఉన్నాము. నేను ఇప్పుడు మీతో సంభోగం చేయాలి అని అనుకోవటం లేదు. నేను మీతో కలిసి నిద్రించాలి అని అనుకోవటం లేదు. ఇప్పుడు మన ఇద్దరి వయసు సగం కన్నా ఎక్కువే ఉంది. నేను భగవంతునికి సేవ చేయాలి అనుకుంటున్నాను. ఆ భగవంతుడు మనకి తప్పకుండా సహాయం చేస్తాడు. ఈ సమయంలోనే మనం ఆత్మను పరమాత్మలో లీనం చేయాలి అని భార్య అంటుంది. బాల్య వయసులో ఉండగా యవ్వనం వచ్చేంత వరకు బ్రహ్మచారులుగా ఉంటారు. యవ్వనం రాగానే వివాహ జీవితంలోకి వస్తారు. వివాహ జీవితంలోనికి వచ్చిన తర్వాత ఒక పుత్రుడు కావాలి అని కోరుకుంటారు. పుత్రుడు జన్మించిన తర్వాత జనాలు కోడలు గురించి ఆలోచిస్తారు. ఆ తర్వాత ముసలివారు అవుతారు. మళ్ళీ తిరిగి బ్రహ్మచారి జీవితంలోకి వెళ్ళిపోతారు. అంటే ఎక్కడి నుండి అయితే వివాహ జీవితంలోనికి వచ్చారో మళ్ళీ తిరిగి అక్కడికే వెళ్తారు. ఈ విధంగా అయితే బ్రహ్మచారి జీవితాన్ని వృధా చేసుకున్నారో అలాగే వృద్ధాపాన్ని కూడా వృధా చేసుకోవద్దు. పూజా కార్యక్రమాలు, భజనలు, కీర్తనలు చేయాలి. నేను మిమ్మల్ని నాశనం అవ్వనివ్వను. ఇప్పటికే మీరు అర్థమయ్యే ఉంటుంది నేను మీతో కామక్రీడకి ఎందుకు చేయను అంటున్నాను అని, అలాగే మీతో కలిసి ఎందుకు నిద్రించను అంటున్నాను అని. ఇప్పుడు మనకి ఒకటే లక్ష్యం, మన పిల్లలకి వివాహం చేయటమని చెప్తుంది. మీరు కామవాంఛలను వదిలేసి పనిపై ధ్యాస పెట్టడం. ఏదో ఒక రోజు భగవంతుడు తప్పకుండా మన మొరని వింటాడు. ఇదంతా కూడా ఆ పరమేశ్వరుడు గరుడతో చెబుతున్నాడు. విక్రమాదిత్యుడి భార్య సత్యాన్ని మాట్లాడింది. ఎవరైతే భక్తులు నాతో స్వచ్ఛమైన మనసుతో నన్ను పిలుస్తారో అలాంటి వారు ఎప్పుడూ కూడా దేనికోసం బాధపడే అవసరమైతే అస్సలు ఉండదు అని పరమేశ్వరుడు అంటాడు. విక్రమార్కుడికి భార్య ఒకరోజు ఒక ముసలి అవ్వని కలిసింది. ఆ ముసలవ్వ తనకున్న ధన సంపత్తులను అంతా కూడా విక్రమార్కుడి భార్యకు ఇచ్చేసింది. ఆమె వాళ్ళ ఇంట్లోనే ఉండడం ప్రారంభించింది. ఆ ముసలవ్వ ఎవరు? ఏం చెప్పింది? నాకు పుత్రుడు లేదు, నాకు సంతానం లేదు, నన్ను మీరు జాగ్రత్తగా చూసుకోండి, నా 2 పూటల భోజనాన్ని పెడితే చాలు అని ముసలి అవ్వ విక్రమాదిత్యుని ఇంట్లోనే ఉండసాగింది. ఆ తర్వాత విక్రమాదిత్యుడు తన పిల్లల వివాహాన్ని జరిపించాడు. అంతా కూడా సంతోషంగా ఉన్నారు. పరమేశ్వరుడు చెబుతున్నాడు, గరుడా, ఆ ముసలి అవ్వ ఇచ్చిన ధన సంపత్తులతో విక్రమార్కుడు కూడా చాలా సంతోషంగా ఉన్నాడు. వారి ఇంట్లోకి ధనం వచ్చింది. విక్రమార్కుడు మళ్ళీ కొంచెం తప్పుదారిలోకి వెళ్ళాడు. ఎందుకంటే అతని భార్య అతనితో నిద్రించడానికి నిరాకరించింది. కామవాంఛనకి కూడా ఒప్పుకోవడం లేదు. అందువల్లనే విక్రమార్కుడు వేరగా వర్గంలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ పరమేశ్వరుడు చెబుతున్నాడు, గరుడా, ఎవరైతే నువ్వు చూసి వచ్చావో ఆ విక్రమార్కుడు ఒక స్త్రీ యొక్క ప్రేమ వాంఛలో ఇరుక్కున్నాడు. ఎందుకంటే తన భార్య తన దగ్గరకు నిద్రించడం లేదు, తన కామవాంఛను శాంతింపచేయటం లేదు. అతను తమ కామవాంఛను తీర్చుకోవటం కోసం పరాయి స్త్రీ యొక్క ప్రేమ వాంఛలో ఇరుక్కుపోయాడు. అందువలన తను తన భార్య నిద్రించిన తర్వాత అడవిలోకి వెళ్ళి ఆ గుడిసెలోకి తమ కామవాంఛను తీర్చుకుంటున్నాడు. ఆ తర్వాత ఇద్దరూ కూడా ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. పరమేశ్వరుడు గరుడకు చెబుతూ ఉన్నాడు, స్త్రీలు ఇలా కూడా చెయ్యకూడదు, తమ భర్తలకు ఆ విధంగా వదిలేయకూడదు. ఏ విధంగా అయితే విక్రమార్కుడి భార్య చేసిందో ఆ విధంగా ఎవరు చేయకూడదు. ఒక్కసారిగా స్త్రీలు తమ భర్తలను ఆ విధంగా వదిలేస్తే, వారితో కామక్రీడలు చేయటం మానివేసినట్లయితే మీ భర్తలు తప్పుడు దారిలోకి వెళతారు. గరుడ, ఇప్పుడు స్త్రీల గురించి మహత్యపూర్వమైన మాట చెబుతాను విను అని పరమేశ్వరుడు అంటాడు. రాత్రి సమయంలో స్త్రీ తన భర్త పక్క నిద్రించడం మానివేయకూడదు.
ఒక్కసారిగా తన భర్తను వదిలివేయకూడదు. ఎవరైతే స్త్రీలు తమ భర్తను రాత్రి సమయంలో తమ దగ్గర నిద్రించేవారు, అలాంటి వారు భర్తలు వేరొక స్త్రీలకు వెతుక్కుంటూ రాత్రి సమయంలో వెళ్ళిపోతారు. అందువలనే స్త్రీలు తమ భర్తను రాత్రి సమయంలో ఒంటరిగా వదిలివేయకూడదు అని పరమేశ్వరుడు గరుడుతో చెప్పాడు. రెండవ విషయం ఏమిటంటే, స్త్రీలు భర్తను ఆ విధంగా వదిలేసినట్లయితే వారు వ్యభిచారులు అవుతారు. ఎవరైతే స్త్రీలు తమ భర్త యొక్క అన్ని కోరికలను నెరవేరుస్తారో వారు తమ భర్తలను సరైన మార్గంలోకి తీసుకొచ్చి తమ భర్తలను ఉన్నత స్థానంలో నిలబెడతారు. అటువంటి వారి ఉత్తమమైన స్త్రీలు. ఎవరైతే స్త్రీలు తమ భర్తలతో శారీరక సంబంధాలు త్యాగం చేస్తారో వారు తమ భర్తలు వ్యభిచారులు అవ్వటానికి కారణమై దోషులుగా చెప్పబడ్డారు. అందువలన ప్రతి స్త్రీ కూడా తమ భర్త దగ్గర నిద్రించాలి. ఎందుకంటే తమ భర్తలు పరాయి స్త్రీ వ్యామోహంలో వ్యభిచారులు కాకూడదు. ఇక మూడవ విషయం ఏంటంటే, తన భర్తలు ఎప్పుడూ కామవాంఛలతో ఉన్నట్లయితే స్త్రీలు భర్తను మెల్లిమెల్లిగా మార్చుకొని వారే భర్తలకు సరైన దారిలోకి తెచ్చుకోవాలి. మంచి సత్యాలు వినిపించాలి. భగవత్ చర్చలు చేయాలి. ఎక్కడికైతే భగవంతుడి యొక్క చర్చలు జరుగుతాయో అక్కడి వారిని తీసుకువెళ్ళాలి. వారు దూషితమైన బుద్ధితో నుంచి మంచి ఆలోచనలు వచ్చేటట్లుగా చేయాలి. మెల్లిమెల్లిగా సరైన మార్గంలోకి రావాలి. భగవంతుడికి భజన చేయాలి. భగవంతుడు తపస్సు చేయాలి. అప్పుడే భార్యాభర్తల యొక్క జీవితం సఫలమవుతుంది. అలా కాకుండా స్త్రీలు భగవంతుడి యొక్క భక్తితో లీనమైపోయి స్త్రీలు శారీరక సంబంధాలు త్యాగం చేస్తూ భర్తలను వ్యభిచారిగా మారుస్తూ ఉంటే అది కూడా తప్పే. భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో వారి జీవితము అనే బండికి 2 చక్రాలు లాంటి వారు. ఎప్పుడైనా సరే ఒక చక్రంలో బండి నడవడదు అని గుర్తుంచుకోండి. అందువలనే స్త్రీలు ఉత్తమ భర్తల యొక్క కోరికలు తీరుస్తూ వారికి సరైన మార్గంలోకి తీసుకువచ్చి నిలబెట్టాలి. అటువంటి స్త్రీలను ఈ సమాజంలో సర్వశ్రేష్ఠులుగా చెప్పారు. వారి భర్తలు తప్పుడు మార్గంలోకి వెళ్లకుండా అవుతారు. తమతో పాటు తమ భర్త కళ్యాణం కోసం పాటుపడతారో వారు సర్వశ్రేష్టమైన స్త్రీలు. పరమేశ్వరుడు గరుడుతో ఇలా చెబుతున్నాడు, నువ్వు అడవిలో గుడిసెలో ఎవరినైతే చూసావో తానే విక్రమార్కుడు. గరుడ తన ప్రశ్నలకి సమాధానాన్ని తెలుసుకొని చాలా సంతోషించాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.